మళ్ళీ నన్ను తిడతారేమో, ఈమె ధ్యానానికి టైం ఇవ్వదు, సబ్జెక్టే చెప్తా ఉంటది లేదా. ఇప్పుడు మనం దృష్టి కేంద్రీకరిద్దాం. ఎలా? ఇప్పుడు మనం ఒక పూజ చేస్తున్నాం. మన ముందు దేవుడున్నాడు. మన ఇంట్లో మనం కూర్చున్నాం. నేను పూజ చేయమని మిమ్మల్ని అడగట్లా. మీకొక టెక్నిక్ చెప్తున్నా. మన ఇంట్లో హాయిగా ఒక మూల రకరకాల బొమ్మలున్నాయి. మనం దీపాలు పెట్టాం. హాయిగా అలంకరించాం. పూజ చేస్తూ ఉన్నాం. మన మనసు సుఖంగా ఉంది దాని మీద. నేనిప్పుడు పూజ అయిపోయింది. హారతిస్తున్నాను. హారతి తీసుకున్నాను. హారతిస్తున్నాను. ఇక్కడున్న దేవతలకి ఇస్తున్నానా? ఇస్తున్నాను గదా! అవతల రూమ్‌లో ఇంకా దేవతలున్నారు. అవతల హాల్‌లో 2 ఫోటోలున్నాయి. బెడ్‌రూమ్‌లో 2 ఫోటోలున్నాయి. కిచెన్‌లో 2 ఫోటోలున్నాయి. మరి నేను ఈ గదులన్నీ తిరగాలి గదా! తిరగాలా లేదా? మనకి అలవాటేంది? ఎళ్లి అన్ని గదుల్లోకి తిప్పి వచ్చి వస్తాం. ఇప్పుడు నాకేమైంది? నేను కొద్ది రోజులు చేశానట్లా. అన్ని గదుల్లో తిరిగొచ్చాను. నాకిప్పుడు ఒళ్ళు గాట్ల. నాకిప్పుడు మనసు సహకరించట్ల. ఇయన్నీ తిరగాలి అనేది సహకరించట్ల. నేనేమనుకున్నాను, ఇక్కడ నుంచే, ఇక్కడ ఇస్తూ అవతల గదిలో ఉన్న రూపాలను గుర్తు చేసుకున్నాను. కిచెన్‌లో ఉన్న రూపాలను గుర్తు చేసుకున్నాను. మా ఇంట్లో 3 గదుల్లో ఉన్న వాటిని కూడా దృష్టి వాటి వైపు పెట్టి ఇక్కడే హారతిస్తున్నాను. వాటికి చేరిందా లేదా? ఆ! నా దృష్టి అక్కడుంది గదా! అంటే నా దృష్టి అక్కడుంది గాబట్టి వాటికి కూడా అందింది. ఇప్పుడు నా మనసు ఏమైంది? నా ఇంట్లో అన్ని గదుల్లో నేను ఇక్కడ కూర్చొనే ఇవ్వగలుగుతున్నాను. మీరు ప్రతి దానిలో నేర్చుకోవాల్సింది ఇదే. ఆధ్యాత్మికం చేస్తున్నాము అంటే కళ్ళు మూసుకున్నామా, నిద్రపోయామా గాదు. ప్రతి ఒక్క దానిలో నిరంతరము ఎరుక నేర్చుకోవాలి. నిరంతరము సాధన, నిరంతరము పరితపన, ప్రతిదీ అధ్యయనం చేయాలి. చేస్తేనే వచ్చింది. నాకేమి ఊరికే రాలా. ఇప్పుడు నాకు ఇంకొక ఆలోచన. అన్ని గదుల్లో ఇక్కడే కూర్చొని ఇస్తున్నాను గదా! నా ఊళ్ళో ఇంకా చాలా గుళ్ళున్నాయి కదా! ఆ గుళ్ళలో కూడా నేనెప్పుడు ఎళ్ళే వచ్చాను గదా! పద్దాకలు ఎళ్ళక్కర్లే. ఎళ్ళొచ్చాను, చూశాను. ఆ గుడిలో ఉన్న దేవతలు నాకు బాగా పరిచయం. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాను, నా ఇంట్లో అయిపోయింది. నా ఊళ్ళో కూడా ఉన్న గుళ్ళల్లో మీద దృష్టి పెట్టాను. దృష్టి పెట్టి హారతిస్తున్నా. ఇప్పుడు నా యొక్క దృష్టి ఎంత దూరం పెరిగింది? ఇంట్లో నుంచి అన్ని గదుల్లోకి, అన్ని గదుల్లో నుంచి ఊర్లో అన్ని గుడుల్లోకి పెరిగింది. ఇప్పుడు ఇంతవరకే ఆగుద్దా? నాకు ప్రయాణం చేయటం అలవాటయింది. లోపల నుంచి. లోపల నుంచి బయట నుంచి కాదు. కదా! లోపల నుంచి కాదు. ఈ ప్రయాణం చేయటం అలవాటయింది ఎక్కడికి పోతుంది? అక్కడ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న గుళ్ళన్నిటికి గూడా అంటే నేను వచ్చినియి. చూడనియి తీసేయండి. దృష్టి పెట్టడం అలవాటు చేసుకున్నా. ఇప్పుడు వాటిని కూడా గుర్తు చేసుకొని హారతిస్తూ ఇప్పుడు భూమి మొత్తానికి హారతిస్తున్నాను. భూమి మీద ఉన్న ప్రతిదానికి. ఇప్పుడు ఆకాశం అంతా హారతిస్తూ ఉన్నాను. ఇప్పుడు సమస్తము సర్వవ్యాపకమంతా హారతిస్తూ అంటే నా చేతిలోనే ఏముంది? దృష్టి పెట్టగలిగిన సమర్థత నాకుంది. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళున్నారు. మీ ఇంట్లో వాళ్ళు నీకు గుర్తే గదా! ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వైపు నీ ఆలోచన పెట్టు. నువ్వు దృష్టి పెట్టినట్టే గదా! ఇప్పుడు వాళ్ళేం జేస్తున్నారో తెలియకపోయినా వాళ్ళ యొక్క ఆలోచన, మనస్థితిగతులు నీకు ఒక అండర్‌స్టాండ్‌లోనే ఉన్నాయిగా. అంటే నువ్వు దృష్టి పెట్టావుగా ఇప్పుడు. ఇప్పుడు దాకా లేదు. నేను పెట్టమనగానే వాళ్ళ వైపు దృష్టి పెట్టావు. ఇప్పుడు దీన్ని దృష్టి అంటాం. నీ ఆలోచన పెట్టటమే నీ లోపల నుంచి దృష్టి. దృష్టి అంటే కళ్ళ ద్వారా పెట్టేది గాదు. ఆధ్యాత్మికంలో మన దృష్టి అనేది
ఆజ్ఞా చక్రం నుంచి ప్రయాణం చేస్తుంది. నువ్వు ఇలా టెక్నిక్స్ ఈ ఫాలో అయినప్పుడు నీ ఆజ్ఞా చక్రం బాగా యాక్టివ్ అవుతుంది, పవర్ఫుల్ అవుతుంది. నీ దృష్టి లోపల నుంచి సర్వంలోకి వ్యాపిస్తుంది. ఇలా నీ కుటుంబం మీద కానీ, నీ చుట్టూ ఇంతకుముందు వచ్చావా, నేను ఇందాక చెప్పాను సబ్జెక్టు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టడం రావాలి. ఏక ఏకత్వము అంటే కర్పూరం, నువ్వు అక్కడ కర్పూరం ఉందా, నీకు ప్లేట్ ఉందా, గ్లాస్ ఉందా అని నేనేం చెప్పను. ఆ, నేను చెప్పాను, నేను అసలు కర్పూరం అని చెప్పానా? నీకు ప్లేటు కర్పూరం ఇవన్నీ నేను చెప్పలా. నేనేం చెప్పాను అంటే నీ దృష్టి పెట్టవాలి. అర్థమైందా నీకు? ఇప్పుడు ఎట్ ద బిగినింగ్ లో దేవుడు ఉంటాడు నీ చేతిలో. నువ్వు ఊహించుకుంటావు కర్పూరం ఉంది లేదంటే ప్లేట్ ఉందని. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇక్కడ దేవుడు ఉండడు, కర్పూరం ఉండదు, హారతి ఉండదు, కానీ నీ దృష్టి మాత్రమే ఉంటుంది. అర్థమైందా? అంటే ముందు ఈ ఉన్న పాంచభౌతిక ఈ రూపాలు, అంటే మనకి రూపం ఉంటే తప్ప మనకి రాదు కదా ధ్యాస. అందువల్ల కొద్ది రోజులకి ఈ రూప ధ్యాస పోతుంది. పోయిన తర్వాత ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరికీ రూప ధ్యాస ఉంటేనే నీకు గుర్తుకొస్తారా? రూపం ఉంటేనే గుర్తుకొస్తారు. రూపం లేకుండా నీకు వాళ్ళు ఏంటో తెలుసు కదా, అలవాటైపోయారు. అలాంటి దృష్టి నీకు వస్తుంది. ఆ, పోను పోను ఇప్పుడు గుడికెళ్ళి దేవుణ్ణి చూస్తాం. బాగా అలవాటైపోయిన తర్వాత పని కట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఎవరెవరో కొత్త కొత్త వాళ్ళు చేసుకుంటారు. కానీ నువ్వు వెళ్ళి ఎదురుగా కూర్చుంటావు, హాయిగా లోపలికి తీసుకుంటావు, లోపల మమేకం అవుతావు. గుడికెళ్ళినా కూడా అంటే ఒక ఆధ్యాత్మిక స్థాయిలో ఎదిగిన వాళ్ళు దేవుణ్ణి కూర్చొని పద్దాకులు కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని లేకపోతే కానుకలు వేసి పూజ చేద్దాం దండేద్దాం అనుకో. మన హృదయం లోపల నుంచి దాని అనుసంధానం అవటం నేర్చుకుంటాం. ఒక ధ్యాని గాని, ఒక జ్ఞాని గాని, ఆత్మ జ్ఞాని గాని. అంటే ఇది నేను చెప్పింది ఏంటి అంటే సాధన వల్ల వస్తుంది. కొంత సాధన చేసి ఈ పాంచభౌతిక రూపాలు, నీకు ఈ కర్పూరము ప్లేట్లు ఇవన్నీ ఏమీ ఉండవు. నీకు నీ దృష్టి మాత్రమే ఉంటుంది, ప్రకాశం మాత్రమే ఉంటుంది. ఇలా అది సర్వంలోకి నీ దృష్టి ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే నీ ఇంట్లో నుంచి ముందు అన్ని గుళ్ళు గుర్తుకొస్తాయి, అన్ని గుళ్ళల్లో ఉన్న రూపాలు గుర్తుకొస్తాయి. తర్వాత ఏం గుర్తురావు. నీ ఊరు మొత్తం అలా తిరిగిపోతుంది, భూమి మొత్తం అలా అవుతుంది, సర్వము ఆకాశం అంతా అలా అంటే నీ ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. అంటే నీకు తెలియకుండానే నీ వ్యాపకత్వంలోకి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావు. అవుతాం. ఎలా అవుతాము? దానికి టెక్నిక్ నువ్వు స్పెషల్గా సాధన చేసి ఇలా అవ్వు ఇలా అవ్వు ఇక్కడ కూర్చో అది నేను చెప్పను. ఏం చెప్తున్నాను అంటే నీకు తెలియకుండానే నీ షట్చక్ర విన్యాసం, షట్చక్రాలు ఉన్నాయి కదా, అవి కనెక్ట్ అయిపోతాయి. నీ ఆలోచన కొద్దీ నీకు ఆలోచన, ఇప్పుడు ఒక విషయాన్ని తీసుకున్నావు అనుకో, నీ ఆలోచన కొద్దీ నీకు నువ్వు ఆలోచించగలుగుతున్నావు కదా ఒక విషయం గురించి. అలాగే నువ్వు దేని మీద దృష్టి పెడితే నీ షట్చక్రాలు దాన్ని అనుసంధానం అవుతూ ఉంటాయి. అది మీకు తెలియకపోవచ్చు. నేను చెప్పే ఈ సబ్జెక్ట్లో వీళ్ళందరికీ తెలుసు. అంటే ఈ షట్చక్రాలు అనేది ఒక సీడీ లాగా పనిచేస్తాయి. మన భూతకాలపు జ్ఞానాన్ని, వర్తమానము, భవిష్యత్ జ్ఞానాన్ని కూడా ఈ సీడీల్లో నిక్షిప్తం చేసుకొని నీకు అనుసంధానం అయ్యి నీకు ప్రతిదాన్ని కూడా అనేక జన్మల జ్ఞానం నీలోనే ఉంటుంది. నువ్వు ఎన్ని జన్మలైతే తీసుకున్నావో అన్ని జన్మల భూతకాలపు జ్ఞానం నీ సీడీల్లోనే ఉంటుంది నిక్షిప్తం. ఎప్పుడు తెలుస్తుంది అది? ఇప్పుడు నీకు ఈ సీడీల్లో భూతకాలపు అనేక లక్షల జన్మలు తీసుకున్నావయ్యా, నీ జ్ఞానం నీలోనే ఉందని నేను చెప్పాను. నమ్ముతావా? ఎందుకు? నేను నిరూపించాలి. నీకు అనుభవం కావాలి, దానికి మీద ఒక అవగాహన కావాలి, ఇది ఇది అన్న ఒక నమ్మకం కావాలి కదా. దాన్ని తీసుకెళ్లాల్సింది ఎవరు? దాని మీద దృష్టి పెట్టించాల్సింది ఎవరు? గురువు. గురువు దాన్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకొని దాన్ని తను పట్టుకొని ఉన్నప్పుడు మాత్రమే నిన్ను దాన్ని ఆ అనుభవ జ్ఞానానికి తీసుకెళ్ళగలడు కదా. కాబట్టి అలాంటి స్థితిగతులు కావాలి అంటే అంత ఈజీ టెక్నిక్స్ ని పట్టుకోవాలి అంటే అంతటి టెక్నిక్స్ చేసిన గురువుని పట్టుకోవాలి. సబ్జెక్టు అంటే ఆత్మజ్ఞానం అంటే అంత తేలిక కాదు.
బహుముఖాత్మకమైన ప్రజ్ఞత్వమే ఆత్మజ్ఞానం. ప్రాపంచికంగాను అద్వైతాన్ని చెప్పగలిగి ఉండాలి, సమస్తములోను ఆత్మస్వరూపంలోను అద్వైతాన్ని చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు ప్రాపంచికంగా అద్వైతాన్ని చెప్పాను, 2, 3 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైనయా? హాయిగా కళ్ళు మూసుకోండి, హాయిగా కళ్ళు మూసుకోండి. చక్కగా టెక్నిక్ చేయటం బాగా హాయిగా మీ ఇంట్లో ఒక మూలన ఉన్న దేవుడి దగ్గర పటాల ముందు కూర్చోండి. ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా దేవుణ్ణి అలంకరించుకున్నారు, దీపాలు వెలిగించుకున్నారు, ఆహ్లాదంగా ఉంది, మంచి అగరవత్తుల వాసన వస్తూ ఉంది, హాయిగా ఉంది. అలా హారతి ఇస్తూ ఉన్నారు. మీ చేతిలో హారతి ఉంది, ఎదుటి దేవుడికి హారతి ఇస్తూ ఉన్నారు. చక్కగా మీ చేతిలో అది తిరుగుతూ ఉంది. ఎదురుగా దేవతలు పటాలు కాంతివంతంగా ఉన్నాయి, కాంతి మీ చేతిలో హారతి వాటి మీద పడుతూ ఉంది. తరువాత మీ ఇంట్లో ఉన్న ఇంకా 2, 3 గదుల్లో ఉన్న ఆ రూముల్లోకి వెళ్ళి హారతి ఇచ్చి వస్తూ ఉన్నారు. అన్ని గదుల్లోకి వెళ్ళటము అనేది కూడా మీకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచే అన్ని గదులలో హారతి ఇవ్వగలుగుతున్నారు. అన్ని గదులు ఇక్కడే భావన చేయగలుగుతున్నారు. ఇక్కడ కూర్చున్న మీరు అన్ని గదుల్లో ఉన్న ఇక్కడ ఇచ్చే హారతి ద్వారా అవి కాంతివంతంగా వాటి మీద కాంతి పడుతూ ఉంది, అది కూడా గమనిస్తూ ఉన్నారు. నేను చెప్పే ప్రతి చిన్నదాన్ని కూడా మీరు పట్టుకోవాలి. నేను ఎందుకు పట్టాల మీద కాంతి పడుతుంది అంటే అన్నాను అంటే ఆ రూములో ఉన్న వాటి మీద కూడా కాంతి పడింది అంటే అది మీ యొక్క భావనలోకి వచ్చింది అని, మీ దృష్టిలోకి వచ్చింది అని, అన్నీ ఒకే చోట ఇవ్వగలుగుతున్నారు, ఒక చోటే కూర్చొని అని. ఇప్పుడు మీ ఊళ్ళో ఉన్న మీకు తెలిసిన అన్ని గుళ్ళల్లో ఉన్న వాళ్ళకి హారతి ఇవ్వగలుగుతున్నారు, హారతి ఇవ్వగలుగుతున్నారు. అన్ని గుళ్ళల్లో మీరు ఇచ్చేటప్పుడు ఏ గుడికైతే వెళ్ళారో ఆ దైవం మీద కాంతి అనేది మీకు తెలుస్తూ ఉంది, దాన్ని అలాగే అనేక ఊళ్ళల్లో మీరు చూసి వచ్చిన గుళ్ళల్లో కూడా మీకు గుర్తున్న వాటి మీద హారతి ఇవ్వగలుగుతున్నారు, మీ అంతటికి కూడా హారతి ఇవ్వగలుగుతున్నారు.